మిమ్మల్ని ఇలా చూస్తూ ఉంటే ఇటు పక్కన అంతే కొత్త ఎక్కడో వేరే లోకంలోకి వచ్చినట్టుగా ఉంది నాకు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఒకసారి మత్తయి సువార్త 27వ అధ్యాయం తెరుద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 49వ వచనం చూద్దాం. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 27 verse 49. తక్కిన వారు ఊరకుండుడి, ఏలియా అతను రక్షింపవచ్చునేమో చూతమనిది. అనేక ప్రాచీన పత్రులలో మరి ఒకరు ఈటి ఎత్తుకొని ఆయన పక్కన పొడిచెను, వెంటనే రక్తము నీళ్లు కారును అని కూర్చబడి ఉన్నది. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింద వరకు రెండుగా చెనిగెను, భూమి వణికెను, బండలు బ్రదలాయెను, సమాధులు తెరవబడిను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధిలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. శతాధిపతియు అతనితో కూడా యేసుకి కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి మన కీర్తన గ్రంథంకి వెళ్దాం. కీర్తన గ్రంథం 68:18. నీవు ఆరోహమైతివి, పచ్చబడిన వారిని చెరపట్టుకుని పోతివి, మనుషుల చేత నీవు కానుకలు తీసుకుని ఉన్నావు. యెహోవాను దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాసఘాతకుల చేత సైతము నీవు కానుకలు తీసుకుని ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. అలాగే యోబు గ్రంథము 14:14. ఎవరు చదవట్లేదు, ఎక్కడ తిప్పట్లేదు, సపోర్ట్ రావట్లేదు. వచ్చారా చదివేవాళ్ళు? యోబు 14:14. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? అలాగుండిన ఎడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టి ఉందును. అలాగుండిన ఎడల నీవు పిలిచెదవు, నేను నీకు ప్రత్యుత్తరము ఇచ్చేదను, నీ హస్తకృత్యం ఎడల నీకు ఇష్టము కలుగును. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిషుద్ధుడా, జీవముగల దేవాధిపతి నాయన, ఏ సాయంకాల సమయంలో మరోసారి ప్రభా నీ ప్రియబడలేదు ఆయన ఈ రీతిగా వాక్యం పంచుకోవడానికి నువ్వు ఇచ్చిన మహాకృపను బట్టి నీ స్థుతిస్తూ మయంపరుస్తూ గణపరుస్తాం నాయన. నీ చిత్తానికి లోబడి మేమందరం ఇక్కడ చేరి ఉండగా నీ యొక్క వాక్యత మా హృదయాలు సంధించండి. మాలో వ్యర్థమైనది లోక సంబంధమైన దాని ప్రభా సంపూర్ణంగా తీసేయమని, నీ కృపకి మమ్మల్ని పాత్రలు చేయమని, నువ్వు ఏ రీతిగా మేము భూమి మీద ఉండాలని ఆశపడ్డావో అటు విధంగా మమ్మల్ని మార్చమని, దాని కొరకు సమయం వాడుకోమని వేడుకుంటూ ప్రభువైన యేసు క్రీస్తుని నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దయచేసి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు గొప్ప దేవుడేనా? మాట్లాడే దేవుడేనా? జీవం కలిగిన దేవుడు కూడానా? కృపనిచ్చే దేవుడేనా? ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం. ఇక్కడ ఒక మాట ఉన్నది మత్తయి సువార్త 27:49. తక్కిన వారు ఊరకుండుడి, ఏలియా అతను రక్షింప వచ్చునేమో చూతమనిది. కింద దాని వివరణ, మరి ఒకడు ఈటి ఎత్తుకొని ఆయన పక్కన పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను అని కూర్చబడి ఉన్నది. అంటే అది కూడా రాసి ఉన్నది అక్కడ. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింద వరకు రెండుగా చినికెను, భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు జరగబడెను. మిగతాదంతా మనకు తెలుసు, మనం ఇక్కడి నుంచి మాట్లాడుకుందాం. సమాధులు తెరవబడెను. ప్రైజ్ ది లార్డ్. మరి ప్రభు చిత్తమైతే నా లోపల ఒక అంశం ఉన్నది, మరి దేవుడు నన్ను అనుమతిస్తే అది మాట్లాడదాం అనుకుంటున్నా. ఆయన మరణము యొక్క చరిత్రను మార్చెను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. అంతవరకు భూమి మీద ఏదైనా తోటలో నుంచి ఆదాము అవ్వని బయట పంపించేటప్పుడు అపవాది అవ్వని ప్రేరేపించి పాపము జరిగించి దాన్ని కప్పిపుచ్చినందుకు ఆదాముని అవ్వని ఇద్దరిని కలిపి బయట పంపించాడు. ఎందుకని? దేవుడు పాపాన్ని వ్యతిరేకిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. అయితే దేవుడు పాపిని ప్రేమించాడు. ఆమేన్.
ఇప్పుడు పాపిని ప్రేమించాడు కాబట్టి ఆదామవ్వల నిమిత్తము దేవుడు రక్షణ మార్గం పెట్టాడు. ఆదామవ్వల కొరకే దేవుడు విమోచన మార్గం పెట్టాడు. ఆదామవ్వల దగ్గరే దేవుడు మొదటిసారి రక్త ప్రోక్షణ చేస్తున్నాడు. ఏదైనా తోటలో మనం గమనించట్లేదు, గుమ్మం దగ్గర ఏం జరిగింది? లోపల ఉండగానే దేవుడు వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు వధించి, గొర్రెలను వధించి దాని చర్మం తీయించి ఆ చొక్కాలు తొడిగించి వాళ్ళని పంపించాడు. అంటే దేవుడు అక్కడే రక్తం కాచున్నాడు. అంటే మొట్టమొదటి రక్తం ఎక్కడ కాచబడింది? ఏదైనా తోటలో. ఎవరి నిమిత్తం కాచబడింది? పాపి నిమిత్తము. అయితే ఏదైనా తోటలో ఉన్న గొర్రె ఏ పాపం చేసింది? ఏ పాపం చేయలా. గొర్రె పాపం చేయలా. గొర్రె అసలు పాపమే చేయదు. పాపము చేయిందాన్నే గొర్రె అంటాం. ఆ గొర్రె ఏదైనా తోటలో ఉందంటే దానికి అసలు పాపమే తెలియదు. అటువంటి గొర్రె రక్తం కాచింది. ఎవరి నిమిత్తము? పాపి. ఎవరు పాపి ఎంతకి? ఇప్పుడు నా కొరకు ఒక గొర్రె పిల్ల, నా కొరకు ఒక గొర్రె పిల్ల, మీ కొరకు ఉన్నాక నాకు తెలియదు. నా కొరకు చెప్తాను, నా కొరకు ఒక గొర్రె పిల్ల వచ్చింది. యోహాను గురించి మాట్లాడుతుంటున్నాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రె పిల్ల. ఏదైనా తోటలో ఆదామవ్వల నిమిత్తం రక్తం కాచిన ఒక గొర్రె పిల్ల యొక్క శక్తి ఆదామవ్వలని ఏదైనా తోటలో నుంచి బయటికి రాని లేకుండా ఆపలేకపోయినది. అయితే భూ సంబంధమైన గొర్రెపిల్ల యొక్క రక్తము మానవుని యొక్క పాపం తీసేయలేదని హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో పౌలు గారు అంటున్నాడు. గొర్రెల యొక్క రక్తము, మేకల యొక్క రక్తము, కోడిల యొక్క రక్తము మీకు ఎన్నడూను సంపూర్ణ సిద్ధి కలిగ చేయలేవు. మీ పాపమును అవి ఎన్నడూ సంపూర్ణంగా తీసివేయలేవు. కాబట్టి ఆ పాపాన్ని తీసేయలేకుండా అవి ఏం చేస్తున్నాయి అంటే పాపాన్ని కొద్ది కాలం ఆపుతున్నాయి, శిక్ష పడకుండా ఆపుతున్నాయి. అయితే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఈ శిక్ష కొద్ది కాలం ఆపడం కాకుండా పూర్తిగా తీసివేయటానికి ఆయన ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఏంటి ఆయన ఆలోచన అంటే గొర్రె రక్తం కలిగి ఉండాలి. అయితే ఆ గొర్రె 4 కాళ్ళ జీవై ఉండకూడదు, 2 కాళ్ళ జీవైన మనుషుల్లోంచి రావాలి, మానవుల్లోంచి రావాలా, మానవ సంబంధం అయి ఉండాలా, రక్త సంబంధం అయి ఉండాలా, బంధువై ఉండాలా, విమోచకుడై ఉండాలా, రక్తం కలిగినవాడై ఉండాలా, పరిశుద్ధుడై ఉండాలా, పవిత్రమైన రక్తము ఆయన లోపల ఉండాలా. అటువంటి వాడు ఎవడన్నా ఒక్కడొస్తే ఆ రక్తము చేత మానవులో ఉన్న పాపం మొత్తం తీసేద్దాం కదా అనుకున్నాడు ఆయన. చూడండి, ప్రాఫిట్ అంటున్నాడు, ఎవరైనా కిందకి వెళ్ళి పరలోకం నుంచి ఒక దూత కానీ, అక్కడ ఉండే దూతలో ఏ ఒక్కరైనా కానీ, ప్రధాన దూతల్లో కానీ ఏ ఒక్కరైనా కానీ కిందకెళ్ళి మానవుల నిమిత్తము దూషించబడి, అక్రమ సంతానం అని పిలువబడి, కొట్టబడి, శిక్షించబడి, శిలువ మీద ఒక దొంగగా వేలాడి, ఇవన్నీ చేయటానికి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వారు కానీ కిందకి వెళితే వారు అందరికైనా పైకి హెచ్చిస్తానన్నాడు. అన్ని కోట్ల దూతల్లో ఏ ఒక్క దూత కిందకి రాలా, ఏ ఒక్కడు కిందకి రాలా. అప్పుడు తండ్రి కూర్చున్న సింహాసనంలో నుంచే, తండ్రి లోపల నుంచే ఒక ఆయన బయటకు వచ్చి అంటున్నాడు, నేను కిందకి వెళ్తాను, నేను కిందకి వెళ్తాను. ఎందుకని కిందకి వెళ్తానంటే మిగతా వాళ్ళందరూ ఏమో తెలియదు, కానీ నేను జగత్ పునాది కన్నా ముందుగానే కొద్దిమందిని ప్రేమించా. ఆ ప్రేమించిన వారు నా లోపల ఉన్నారు. నేను వారి నిమిత్తము భూమి మీదకి రావటానికి, అవమానాలు పట్టడానికి, నిందలు పట్టడానికి, వాళ్ళ చేత కొట్టబట్టడానికి, వాళ్ళ చేత తిట్టబట్టడానికి, వాళ్ళ చేత దూషించబట్టడానికి, అక్రమ సంతానం పిలవబట్టడానికి, వాళ్ళ చేత ఉమ్మేయించుకోవడానికి, వాళ్ళు చేసే ప్రతి ఒక్క పనికి అవన్నీ నావి కాదు, నేను ప్రేమించిన వాళ్ళకి జరగాల్సినవి. వాళ్ళకి అవి జరగటము నాకు ఇష్టం లేదు. అందుకని వారి నిమిత్తము నేనే కిందకు వస్తానంటున్నాడు. ఎవరి నిమిత్తము? ఎవరి నిమిత్తము? ఆయన కిందకి ఎవరి కోసం వచ్చాడు? ఎవరి కోసం వచ్చాడు? ఎందుకు వచ్చాడంటే నాకు రావాల్సిన శిక్ష ఆయన తీసుకుంటున్నాడు, నాకు రావాల్సిన అవమానము ఆయన తీసుకుంటున్నాడు, నాకు రావాల్సిన అపవిత్రత ఆయన తీసుకుంటున్నాడు, నాకు కావాల్సిన గాయాలు ఆయన పొందుకుంటున్నాడు. ఏంటి కారణం అంటే ఒకటే కారణం. తెలిసే కారణం ఏంటో? ఆయన నన్ను ప్రేమించున్నాడు. ఒకటే. చూడండి, మన ఇంట్లో నిజంగా ఒక భార్య
ఒక భర్త ఒకరినొకరు కానీ ప్రేమించుకుంటే, వాళ్ళలో కానీ సమస్యలు వస్తే, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వస్తే, భార్యకి ఏదైనా శోధన వస్తే, ఇబ్బంది వస్తే, ఆమె ఏదైనా తప్పు చేస్తే, నిజంగా ప్రేమించిన భర్త అయితే ఏం చేస్తాడో తెలుసా? వినబడలేదు. భార్య ఇక్కడ ఉంటే ఈయన ముందొచ్చి ఆమె తప్పు చేస్తుంది, నేను ఆమె భర్తను కాబట్టి ఆ శిక్ష నాకి నేను భరిస్తానంట. నిజంగా ప్రేమించిన వాడైతే. ఇప్పుడు యేసుక్రీస్తు నన్ను సృష్టించిన నా దేవుడు నాకేమై ఉన్నాడంటే బైబిల్ అంటున్నది, నన్ను సృష్టించిన వాడు నాకు భర్త అయి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు నింద ఎవరిది? భార్యది. అవమానం ఎవరిది? భార్యది. శోధన ఎవరిది? భార్యది. ఇబ్బంది ఎవరిది? భార్యది. పాపం ఎవరిది? భార్యది. అతిక్రమం ఎవరిది? భార్యది. మరణం ఎవరికి రావాలి? భార్యకి. గాయాలు ఎవరికి? భార్యకి. అయితే అని అంటున్నాడు, నేను ఈమెను ప్రేమించాను కాబట్టి ఈమె నిమిత్తము నేను కిందకి దిగి వస్తా. ఆయన అంటున్నాడు, నేను నా భార్య నిమిత్తము, నాలో ఉన్న వాళ్ళని ప్రేమించే వారి నిమిత్తము పరలోకంలో ఉన్న సింహాసాన్ని ఆయన నాకు అక్కర్లేదనుకొని దాన్ని విడిచిపెట్టి దేవుడిగా ఉంటాను ఇష్టపడక, నాకు వారు కావచ్చున్నారు, నేను వారిలో ఒక్కడై ఉన్నాను, వారు నాలో భాగమై ఉన్నారు, నేను వారి కొరకు కిందకి దిగి వచ్చే దేవుడిని అయి ఉన్నాను. ఎంతగా ఆయన ప్రేమించాడంటే ఆయన పరలోకంలో ఉండటానికి ఎంత మాత్రం ఇష్టపడలేదు. ఎందుకో చెప్పగలరు ఎవరన్నా? ఎందుకో చెప్పగలరు ఎవరన్నా? ఎవరిని ప్రేమించాడు? ఎవరిని ప్రేమించాడు? గాయాలు ఎవరి కోసం? రక్తం కాల్చింది ఎవరి కోసం? సమాధిని బద్దలు కొట్టింది ఎవరి కోసం? కిందకి దిగి వచ్చింది ఎవరి కోసం? పరలోకం వదిలిపెట్టింది ఎవరి కోసం? దేవుడిని పిలిపించుకోవడానికి ఇష్టపడకుండా దొంగ వలే ఆయన శిక్ష పడింది ఎవరి కోసం అంటే నా కోసం అయి ఉన్నది, నా కోసం అయి ఉన్నది. ఒక్క సంగతి మీకు జ్ఞాపకం చేస్తా. నువ్వు నిజంగా దేవుడిగా ఎరుగుంటే, నిజంగా దేవుడిని ఎరుగుంటే, నిజంగా ఆయన ప్రేమగా నీకు తెలిస్తే నీ జీవితంలో నువ్వు మళ్ళా పాపం చేయవు. తెలిస్తే ఆయన దేవుడు నీకు తెలిస్తే, ఆయన ప్రేమ నీకు అర్థమైతే, ఆయన వచ్చి నీ కోసమని తెలిస్తే, ఆయన నిజంగా నీ పాపం తీసుకుపోయాడు అని కానీ నమ్మకము విశ్వాసము ఉన్నట్లయితే నువ్వేం చేస్తావు తెలుసా? నీ జీవితంలో ఎన్నడూ పాపము చేయటమే కాదు, పాపపు ఆలోచన లోపలికి కూడా రా. నీవు పాపం జరిగేదాన్ని ఉండలేవు, పారిపోతావు అక్కడి నుంచి. అబద్ధాన్ని అసహించుకుంటావు, మోసాన్ని అసహించుకుంటావు, తప్పును అసహించుకుంటావు, పాపాన్ని ద్వేషిస్తావు. నువ్వు అక్కడ ఉండకుండా వెంటనే దేవుడు యొక్క సన్నిధికి పారిపోతావు, ఆయన యొక్క సన్నిధికి పారిపోతావు. కారణం ఏంటంటే ఆయనలో ఉన్న ప్రేమ, ఆయనలో ఉన్న వాక్యము, ఆయనలో ఉన్న ఆత్మ ఇప్పుడు ఇక్కడ నీ లోపల ఉన్నది. అది ఎక్కడున్నది? వినబడలేదు నాకు. ఎక్కడున్నది? ఆయన ఆత్మ ఎక్కడా? ఆయన వాక్యం ఎక్కడా? ఆయన శక్తి ఎక్కడా? ఆయన ప్రభావం ఎక్కడా? ఆయన ఇచ్చిన ప్రభావం ఈ రోజు నీలో ఉంటే నువ్వు పాపం జోలికి పోలేవు, అబద్ధం జోలికి పోలేవు, మోసం జోలికి పోలేవు, దొంగతనం జోలికి పోలేవు, వ్యభిచారం జోలికి పోలేవు. కారణం ఏంటంటే ఆ రక్తం ఇంకా మాట్లాడుతూ ఉన్నది. రక్తం ఇంకా మాట్లాడుతూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. పాత్ర ముందు యోబు ఒక మాట అంటున్నాడు, మరణించిన తర్వాత మనుషులు బ్రతకగలరా? అలాగుండిన ఎంత మేలు, అలాగుండిన ఎడల నా బతుకు దినములన్నీయు, నా యుద్ధ దినములన్నీయు నేను కనిపెట్టుదును కదా. అలాగుంటే నేను పాపం చేయను కదా, అలాగుంటే నేను తప్పు చేయను కదా, అబద్ధం చెప్పను కదా, మోసం చేయను కదా, నేను మరలా బతుకుతాను నాకు తెలిస్తే ఎలాగుండాలి దేవుడు నాకు చెప్తే ఇప్పుడు నేను తప్పు చేయను కదా. ఇప్పుడు దేవుడు వచ్చింది దేనికి? భూమి మీద అందరూ భయపడేది ఏదైనా తోటలోంచి బయటకు వచ్చిన తర్వాత వచ్చిన మరణానికి. ఆ మరణం పోగొడితే మనిషి మరణించడు, మరణించిన తర్వాత మళ్ళా తిరిగి బతుకుతాడు అని కానీ తెలిస్తే అప్పుడు వీళ్ళు నా వైపు తిరుగుతారు కదా, నేను దేవుడిని తెలుసుకుంటాను కదా అని. దేవుడు చేసిన పని ఏంటో తెలుసా? ఆయన కిందకి దిగి వచ్చాడు. ఎలాగొచ్చాడు? ఆయన దేవుడిగా రాలేదు.
అబ్రహాం గురించి మాట్లాడుతా హెబ్రీ రాసిన పత్రికలో ఒక మాట ఉన్నది, ఆయన ఎంత మాత్రమును దేవదూత స్వభావం ధరించుకొనక అబ్రహాం సంతానములో ఒకని వంటి వాడు ఆయన. ఆమేన్. ఆయన జక్క ఇంటికి వచ్చేమన్నాడు, ఇతను అబ్రహాం సంతానం కాదా అన్నాడు. ఆమేన్. నేను ఈ రాత్రి మీతో ఒక మాట మాట్లాడుతాను, యేసుక్రీస్తు చెప్పిన మాటను బట్టి. మీరు అబ్రహాం సంతానం కాదా? మీరు అబ్రహాం సంతానం కాదా? ఆయన జక్కయ్యతో ఒక మాట అన్నాడు, ఈయన అబ్రహాం సంతానం కాదా? ఈయన ఇంటికి నేడు రక్షణ వచ్చి ఉన్నది. మరి ఈరోజు అదే మాట నేను చెప్పొచ్చా? మీకు చెప్పొచ్చా? మీరు అబ్రహాం సంతానం గారా? మీ ఇంటికి రక్షణ రాలేదా? వచ్చిందే నిజమైతే జక్కయ్య వెంబటే మారి ఉన్నాడు. జక్కయ్య రక్తం కిందకి రాలా, జక్కయ్య ఆత్మ కిందకి వచ్చి ఉన్నాడు. ఆమేన్. అయితే ఈరోజు దేవుడు ఏం చేశాడు తెలుసా? నీ కొరకు ఆయన వాక్యం ఇచ్చాడు, నీ కొరకు ఆయన వర్తమానం ఇచ్చాడు, నీ కొరకు ఆయన రక్తం ఇచ్చాడు, నీ కొరకు ఆయన ఆత్మనిచ్చాడు. వీటన్నిటికన్నా మించి ఆయన ప్రేమ నీకు ఇచ్చాడు. దానికన్నా మించి ఆయన దగ్గర ఇంకోటి ఉన్నది, దాని పేరే కృప. కృప. యేసుక్రీస్తు మనకేమిచ్చాడు? నేను చెప్పనా? అన్నీ ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఇక ఆయన దగ్గర ఇవ్వటానికి ఇంకేమీ లేవు, మొత్తం ఇచ్చేసాడు మనకి. మనకంటే మీకు అర్థం కావట్లేదు, నాకు ఇచ్చాడు. ఆమేన్. రక్తం ఇచ్చాడా? ఎవరికి? వాక్యము. ఆయన దగ్గర ఇంకేమైనా వాక్యం ఉన్నదా? ఇంకేమైనా రక్తం ఉన్నదా? ఆయన దగ్గర ఇంకేమైనా ఆత్మ ఉన్నదా? ఆయన దగ్గర ఇంకా కృప ఏమైనా ఉన్నదా? అన్నీ ఆయన్ని ప్రేమించారు. ఆయన ఎవరినైతే ప్రేమించారో వాళ్ళకి ఇచ్చేశాడు. మరి నేను అనుకుంటున్నా, ఈరోజు యేసుక్రీస్తు ప్రేమించిన ఆ గుంపు ఇక్కడ ఉన్నదని నమ్ముతున్నా నేను. క్రీస్తు ప్రేమించిన వారితో ఈ రాత్రి నేను మాట్లాడతాను అనుకుంటున్నాను. గమనించండి, మనుషులు ప్రేమించే గుంపు మనకి అనవసరం లేదు, మనకు దాంతో ఉపయోగం లేదు, దాంతో ప్రయోజనం లేదు. ఎందుకంటే మనిషి నీ ముందు ఆహా అంటాడు, ఓహో అంటాడు, అద్భుతం అంటాడు, ఆశ్చర్యం అంటాడు, గొప్పది అంటాడు, పక్కకు పోయి తిడతాడు. అయితే క్రీస్తు ప్రేమ జగత్ పునాది కన్నా ముందు ఎలాగున్నదో, రక్తం కాచం సిలువలు ఎలాగున్నదో, ఈ రాత్రి ఆయన ప్రేమ అలాగే ఉన్నది. మారని ప్రేమ, మరువని ప్రేమ, విడువని ప్రేమ, ఎడబాయని ప్రేమ. ఆ ప్రేమను మించిన కృప ఈ రాత్రి దేవునికి ఇచ్చున్నాడు. ఎంత గొప్ప దేవుని రాత్రి మనం కలిగి ఉన్నామంటే, ఆయన కేవలం ఒక ప్రశస్తమైన దేవుడు మాత్రమే కాదండి, కేవలం మంచి దేవుడు మాత్రమే కాదండి, ఆయనలో ఉన్న సమస్తాన్ని ఆయన మనకి ఇచ్చేసిన దేవుడు అయి ఉన్నాడు. ఇక ఆయన దగ్గర ఏం పెట్టుకోవాలా? ఆయన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క రక్తపు బొట్టు. ప్రైజ్ ది లార్డ్. ఆయన దగ్గర సిలువలో మరణం పొందినప్పుడు ఒక్క రక్తం బొట్టు కూడా మిగిలిలేదండి. బైబిల్ చెప్తా ఉంది, ఆయన బల్లితో పొడిచినప్పుడు రక్తము నీరు రెండు బయటకు వచ్చినాయి. అంటే ఆయన ఎంతగా మదన పడ్డాడంటే, రక్తము నీరు రెండు వేరే ఎంతగా ఆయన శరీరంలో ఉన్నవి ఆయన అంతగా మన కొరకు మదన పడ్డాడు. డాక్టర్లు చెప్తున్నారు, సైంటిస్టులు అంటున్నారు, ఒక మనిషి విపరీతంగా ఒకే సంగతి గురించి ఆలోచించి వేదన పడినప్పుడు ఆయన ఒక ఒంట్లో ఉన్న రక్తము నీరు సపరేట్ అవుతాయి అన్నారు. మరి క్రీస్తు యొక్క శరీరం బల్లెంతో పొడిచినప్పుడు ఏమొచ్చినాయి? రక్తము నీరు వేరైనవి. అంటే ఆయన ఎంతగా ఆలోచించాడు? ఆయనకైనా ఎక్కువగా ఆలోచించినప్పుడు అలా జరుగుతుంది. ఆయన అంతగా ఆశ్చర్యం నాకు, ఆయన అంతగా ఎవరి గురించి ఆలోచించుంటాడు? వినబడలేదు నాకు. ఎవరి గురించి ఆలోచించుండొచ్చు? నా గురించేనా? మరి నా గురించి అన్న సంగతి నాకు తెలిసాక నేను ఎలాగుండాలి ఈ భూమి మీద? తప్పు నాది, అపరాధం నాది, మోసం నాది, దొంగతనం నాది. నా కొరకు ఆయన గాయాలు పాలయ్యాడు, నా కొరకు ఆయన అతిక్రమాలు మోసాడు, నా కొరకు నిందలు మోసాడు, నా కొరకు అక్రమ సంతానంగా భూమి మీద పిలువబడ్డాడు. అయినా బైబిల్ చెప్తా ఉన్నది,
ఆయన ఒంటి మీద అన్ని గాయాలు అవుతున్నా ఆయన ఒక్క కేక పెట్టాల. ఆ దెబ్బలు నా మీద పడాలి, నా దెబ్బ ఆయన తీసుకున్నాడు, నా పొదులు ఆయన గాయాల పాలయ్యాడు. ఇది నేను ఇంకొకరి కోసం పడతానని చెప్పటం ఆయన, ఇది నా కొరకే. ఎందుకు నా కొరకంటే బైబిల్ అంటా ఉంది, మనమందరము ఒక్కటే శరీరంలోకి బాప్టిజం పొందుతిమి. నువ్వు ఇంకా బాప్టిజం పొందకముందే ఆయనలో నీవు ఉన్నావు. ఆయన ఉన్నవారే బాప్టిజం పొందారు. ఆ పొందిన వారి నిమిత్తము ఆయన ముందే గాయాల పాలయ్యాడు. ఆ పొందిన వారి నిమిత్తము ఆయన ముందుగానే రక్తము కాచిన దేవుడై ఉన్నాడు. ఇంతకీ ఆయన పైనుంచి ఎందుకు రావాలా? ఆయన ప్రేమిస్తే మనల్ని అందరూ పైకి తీసుకెళ్ళిపోవచ్చు కదా. కాదండి, ఆయన ఒక నిబంధన పెట్టాడు. రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ లేదు. రక్తం ప్రోక్షించబడాలి, ఆ తర్వాతే దాని నిమిత్తమైన పాపము క్షమించబడాలి. పాపం చేసింది మనము, రక్తం తెచ్చిన ఆయన. రక్త ప్రోక్షణ ఎవరు చేయాలి? రక్త ప్రోక్షణ చేయడానికి విలువైన వ్యక్తి లేడు కాబట్టి ఇప్పుడు ఆయనే రక్త ప్రోక్షణ చేయాలి. వదకు తేబడిన గొర్రెపిల్ల ఆయనే, ప్రాయశ్చిత్తం నిమిత్తం ఏర్పాటు చేయబడి రక్తం ఆయనదే. ఆ రక్తం మోసుకుని పోయే యాజకుడు ఆయనే. ఆ రక్తం లోపల తీసుకెళ్ళిన తర్వాత ప్రోక్షించేది కూడా ఆయనే. ఆ తర్వాత మనం అక్కడికి వచ్చాక మన నిమిత్తము వాదించే మధ్యవర్తి కూడా ఆయనే. అన్నీ ఆయనే. అంటే నా నిమిత్తము దేవుడు సమస్తమై ఉన్నాడు. ఆమేన్. ఆయన శరీరంలో మొత్తం మనకి ఇచ్చాడు, ఈ భూమి మీద ఉన్నవన్నీ మనకి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక ఆయన మనకి మరుగ్గా ఉండి దాచిపెట్టింది ఏమున్నది? చూడండి, పాత నిబంధనలో దేవుడు ఐగుప్తు నుంచి కనానుకు వచ్చే ప్రజల్ని ఎంత ప్రేమించాడు తెలుసా? దేవతలతో తినే ఆహారం తీసుకొచ్చి దేవుడు వాళ్ళకి పెట్టాడు. తిన్నారా? మన్నా తిన్నారా? తిన్నోళ్ళని సరిగ్గా ఉన్నారా? లేరు. ఎంతమంది ఉన్నారు? మన్నా 20 లక్షల మంది. ఎంతమంది వచ్చారు కనాను? మరి తిన్నోళ్ళంతా ఏమయ్యారు? ఏ ఆహారం తిన్నారు? పరలోకములో దేవుని యొక్క దూతలు తినే ఆహారం తిన్నప్పటికీ వారిలో మార్పు వచ్చిందా? రాలేదు. అయితే ఇద్దరు మార్పు ఉన్నది. నిజమేనా? యెహోషువ, కాలేబు వాళ్ళు మొదటి నుంచి చివరి దాకా ఒకేలాగా ఉన్నారు. ఈ రాత్రి మీకు అదే మాట చెప్తున్నా. దేవుడి చిత్తములో ఉన్నవాడు ఎప్పుడు తాను సరి చేసుకుంటూ, వాక్యాన్ని ముందు పెట్టుకుంటూ, వర్తమానం ముందు పెట్టుకుంటూ, దేవుడిని ముందు పెట్టుకుంటూ, ఆయన రక్తమని చూసుకుంటూ ఆ రక్తపు గుర్తెలకి నడుచుకుంటూ పోతా ఉంటాడు. గమ్యము చేరేంత వరకు, క్రీస్తుని చేరేంత వరకు, శరీరాలు మారేంత వరకు, దేవుణ్ణి చూసేంత వరకు, ఆయన్ని కలిసేంత వరకు, ఆయనతో పాటు పరలోకల వీధుల్లో నడిచేంత వరకు, అప్పుడు దాకా మనం అటు ఇటు తిరగద్దు, అటు ఇటు చూడొద్దు, వాళ్ళ ఏళ్ళని చూడొద్దు. నీ దృష్టి క్రీస్తు మీదే, నీ దృష్టి వాక్యం మీదే, నీ దృష్టి దేవుని మీదే, నీ దృష్టి ఎత్తబాటు మీదే, నీ ఆలోచన ఎత్తబాటు మీదే. నువ్వు చేసే ప్రతి పని కూడా నిన్ను దేవుడి వైపే ఒక అడుగు ముందుకు నడిపించాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు క్రీస్తుని వెంబడించాలి? ఒకే మాట చెప్తా. క్రీస్తుని వాళ్ళు చంపి సమాధిలో పాతిపెట్టి ఎవరెళ్ళగా వెళ్ళిపోయారు. వాళ్ళు తిరిగి వచ్చే సమయానికి సమాధి ఎలాగ ఉన్నది? రాయి పొర్లిచ్చి ఉన్నది. సమాధిలో ఎవరున్నారు? ఇద్దరున్నారు. పొద్దున మగ్దలేన మరియా వచ్చి లోపలికి వచ్చి ఎలా దొంగ చూస్తున్నారు. ఎక్కడ పెట్టాడు? నన్ను ఎక్కడ కదా పెట్టారండి. అక్కడ లోపల వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన శరీరాన్ని చుట్టూన్న ఆ క్లాత్ని చూసి మడత పెడతా పక్కన పెట్టి అంటున్నారు. ఏమ్మా దేనికి వచ్చారు ఇక్కడికి అన్నా. అప్పుడు వాళ్ళలో ఏమంటుంది, అయ్యా నిన్న మా యేసయ్యని ఇక్కడే పాతి పెట్టాము, మేము చూసాము, ఇక్కడ పాతి పెట్టాము, ఇక్కడే పెట్టి వెళ్ళాము అంటే లోపల ఆయన ఒక మాట అన్నాడు, జ్ఞాపకం ఉండదా? సజీవుడైన వాడిని మీరు మృతుల్లో ఎలా వెతుకుతున్నారు? ఎవరైనా సజీవుడు. ఆమేన్.
సజీవుని మీరు మృతుడు ఎలా వెతుకుతున్నాడు? ఆయన మీతో చెప్పినప్పుడు మీకు అర్థం కాలేదా? పోయి ఎత్తుకోపోండి, ఆయన ఆల్రెడీ ఊళ్ళోకి వచ్చున్నాడు ఆయన. ఇప్పుడు ఇంతకీ క్రీస్తు ఎక్కడ ఉన్నాడు? చెప్పని రహస్యము, చర్చిలో లేడు, పెద్ద గుళ్ళో లేడు, చిన్న గుళ్ళో లేడు, పెద్ద పాస్ గారి దగ్గర లేడు, చిన్న పాస్ గారి దగ్గర లేడు, సమాధిలో చూద్దామా, సమాధిలో కూడా లేడు. ఎక్కడున్నాడు ఈ రాత్రి ఆయన? ఈ రాత్రి ఎక్కడున్నాడు తెలుసా? ఆయన ఎక్కడున్నాడు ఈ రాత్రి? ఈ రాత్రి మీకు సంగతి చెప్పాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఊర్లు దేశాలు తిరగటల్లా ఆయన ఒకే చోట ఆశపడుతున్నాడు. ఒకే చోట ఆశపడుతున్నాడు. ఆయన ఎక్కడ ఉండాలి కొనుక్కున్నాడు తెలుసా? ఆయన నీ ఇంట్లో ఉండాలి కొనుక్కోవట్లేదు, కానీ నీ హృదయంలో ఉండాలని ఆశపడతా ఉన్నాడు. నువ్వు ఆహ్వానించగలవా? నువ్వు ఆయన పిలవగలవా? నువ్వు ఆయన లోపల అడగలవా? హల్లెలూయా. క్రీస్తు నీ నుంచి ఆశిస్తుంది ఒకటే, నీ హృదయం నాకు కావాలి. నీ కొరకు నేను కిందకు వచ్చాను, నీ కొరకు పరలోకి వదిలిపెట్టా, నీ కొరకు సింహాసనం వదిలిపెట్టా, నీ కొరకు నిత్యము దేవుని యొక్క దూతలు నా చుట్టూ చేరి స్తుతిస్తే ఆ స్తుతులు కాదని కిందకు వచ్చా. నా శరీరం నీకు ఇచ్చా, నా రక్తం నీకు ఇచ్చా, నాలో ఉన్న సర్వం నీకు ఇచ్చా, నా కృప నీకు ఇచ్చా, నా శరీరం ఇచ్చా, నా ప్రాణం ఇచ్చా. నీ కొరకు సమాధి బద్దలు చేశా, నీ కొరకు పాతాళం చేయించా, నీ కోసం మరణం యొక్క తాళం చెవి నా దగ్గర పెట్టుకున్నా, నీ కొరకు పాతాళం యొక్క తాళం చెవి నా దగ్గర పెట్టుకున్నా, అన్ని నీ కొరకు చేశా. ఆయన ఒకరు అడుగుతున్నాడు, నీవు నా కొరకు నేను ఇన్ని చేశాను కదా, నేను ఇంతగా ప్రేమించాను కదా, నువ్వు కూడా నన్ను ప్రేమిస్తే నా కొరకు ఒక్క పని చేయగలవా? ఒక్క పని చేయగలవా? ఒక్క పని చేయగలవా? ప్రభు నేను ఏం చేయాలి? ప్రభు నేను ఏం చేయాలి చెప్తావా? నాకు నీ హృదయం ఇష్టం చాలా, అంతగా నీకేం అక్కర్లేదు. ఏం కావాలి ఆయనకి? నీ డబ్బు అక్కర్లా, నీ ఆస్తి అక్కర్లా, నీ అందం అక్కర్లా, నీ ఐశ్వర్యం అక్కర్లా, నీ పొలం అక్కర్లా, నీ స్థలం అక్కర్లా, నీ ఇల్లు అక్కర్లా, నీ ఇంటి పేరు అక్కర్లా, నీ వంటి పేరు అక్కర్లా, నీ జాతి అక్కర్లా, నీ కులం అక్కర్లా, మతం అక్కర్లా. ఆయన కావాల్సింది ఏది కాదు, కానీ నీ హృదయం కావాల్సి ఉన్నది. నీ హృదయం ఆయనకి కావాల్సి ఉన్నది. నువ్వు రెడీ అయితే రెడీగానే ఉన్నాడు. నువ్వు రెడీ అయితే రావడానికి రెడీగానే ఉన్నాడు. నీ లోపల ఉండటానికి రెడీగానే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంత చేసిన దేవుడు మనిషి భయపడేది ఒక్కదానికే, మరణానికి భయపడతాడు. ఇప్పుడు దేవుడు వచ్చి ఏం చేశాడు? ఆయన నేను దేవుడిగా ఉండి మరణాన్ని జయిస్తే వీళ్ళు భయపడరు. అందుకే నేనే వచ్చి వీళ్ళల్లో ఒక్కడిగా ఉండి, ఎందుకు? నాకు ధైర్యం రావటానికి, నాకు విశ్వాసం రావటానికి, నాకు బలం రావటానికి, నాకు శక్తి రావటానికి, నాకు మాదిరిగా ఉండటానికి, వేరొకరు పంపించడానికి ఆయన ఇష్టపడక ఆయనే కిందకొచ్చాడు నా కోసం. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఇంత చేసింది దేనికోసం? నా లోపలికి ఆయన రమ్మని నేను అడగాలి. ఆయన రావాలనుకుంటున్నాడు, కానీ రాలేడు. ఆయన రావాలనుకున్నా. కారణం ఏంటి తెలుసా? నా గుండె లోపల నేనే గడబెట్టుకొని కూర్చున్నా. గడెవరు తీయాలా? ఆయన ఎలీషా తీయలేడు. ఎవరు తీయాలా? ఆయన ప్రేమ కుమార్ తీయలేడు, దావీదు తీయలేడు, షమ్గర్ తీయలేడు. తీసేవాడు ఎవడు? ఎవరు తీయాలా? నేనే తీయాలా. ఇప్పుడు క్రీస్తు ఎక్కడ మన మధ్యలో ఉన్నాడా? ఆయన మన మధ్యలో ఎక్కడ ఉన్నాడా? ఉన్నది నిజమైతే ఆయన బయట ఉండే రాష్ట్రపతిలా లోపలికి రావాలని కోరుకుంటున్నాడు. నీ లోపల రావాలని కోరుకుంటున్నాడు. నీ లోపల ఉండాలని ఆశపడతా ఉన్నాడు. గడ నీ దగ్గరే ఉన్నది, గడ నీ లోపలే ఉన్నది, గడ నీ దగ్గరే ఉన్నది. గడ మీద హక్కు నీదే. ఆయన తీయగలడు, కానీ ఆయన నువ్వు తీస్తున్నావేమోనని నీ గుమ్మం దగ్గర, నీ హృదయ గుమ్మం దగ్గర నీ తలుపు తడత ఆయన వెయిట్ చేస్తా ఉన్నాడు. తీయగలవా? సంతోషంగా తీయగలవా?
ప్రేమతో తీయగలవా? ఓ ప్రభా, నేను ప్రేమిస్తున్నాను, నన్ను క్షమించు ప్రభా, నేను గమనించలేకపోయాను, నన్ను క్షమించయ్యా, నీ స్వరం నేను గుర్తించలేకపోయాను, నన్ను క్షమించు ప్రభా, ఇదిగో ఇప్పుడే వస్తున్నా, నా హృదయ ద్వారం తెలుస్తున్నా, నువ్వు నా లోపలికి రా ప్రభా, నా లోపలికి దిగిరా ప్రభా, నన్ను మార్చు ప్రభా, నన్ను సరిచేయి ప్రభా. నీకు ఎలా కావాలో నన్ను అలాగే మార్చుకో ప్రభా. నాకు తెలియకపోతే నాకు నేర్పించు ప్రభా. నాకు నీతో పాటు ఉండాలని, నాకు నీతో పాటు ఆశగా ఉండదు ప్రభా. నువ్వు నా లోపల ఉంటే నాకు ఎలాగ జీవించాలో నాకు తెలియజేస్తావు ప్రభా అని నువ్వు అడిగితే ఈ రాత్రి నీ లోపలికి వచ్చి నీ నడిపించడానికి ఆ దేవుడు ఇప్పుడు ఇక్కడ నీ పక్కన సిద్ధంగానే ఉన్నాడు. ఎవరు పిలవాలి? ఎవరు పిలవాలి? ఎవరు పిలవాలి? నాకు వినబడితే ఎవరు పిలవాలి? ఎవరు పిలవాలి? ఇంకా పిలవాలి అంటారు, నాకు అర్థం కావట్లేదు. ఇంకా పిలవాలి అంటున్నారేంటి? నేను పిలిచాను ఆల్రెడీ ప్రభువా, లోపలికి రా ప్రభువా. ఇప్పుడు మనం చెప్పే దాని పేరు వర్తమానం. ఇది రేపటికి పనిచేయదు, నిన్న పనిచేయదు, ఇది ఇప్పుడు ఇక్కడ ఈ గడియ పనిచేస్తుంది. దాని పేరే వర్తమానం. నువ్వు వాక్యం నాకేం చేయాలి ప్రభా? విన్న వాక్యము ఇప్పుడే నా లోపల పని చేయాలి. ఆ కార్యం ఇప్పుడే నా లోపల జరగాల. ఎందుకు జరగాలి? ఒక ఉద్దేశం ఉన్నది. ఎందుకు జరగాలి? క్రీస్తుకు నువ్వు కావాలి. ఎందుకు జరగాలి? క్రీస్తుని ప్రేమించాడు. ఎందుకు జరగాలి? ఆయన నీ కొరకు అన్నీ చేశాడు. ఎందుకు జరగాలి? ఆయన నువ్వు ఒక్కటే పని చేయమంటున్నాడు. ఆ ఒక్కటి నీ హృదయం నాకు ఇవ్వగలవా? యేసుక్రీస్తు శిలువ మీద బిగ్గరగా కేకేసి చనిపోయిన తర్వాత 4 గంటల సమయంలో పిలాతు దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. అయ్యా, నాకు ఆయన శరీరం ఇస్తావా అని అడిగాడు. ఆయన పేరు బైబిల్లో అరిమతయి యోసేపు అని రాస్తున్నది. బైబిల్లో యేసుక్రీస్తుకి సమాధి లేదు. ఆ సమాధి అరిమతయి యోసేపుది. అరిమతయి యోసేపు ఆయన కొరకు సమాధి తెప్పించుకున్నాడు. ఇప్పుడు పిలాతు దగ్గరికి వెళ్ళి అడిగాడు, అయ్యా, నాకు ఆ యేసు శరీరం నాకు ఇస్తే నేను తీసుకెళ్ళి పాతి పెట్టుకుంటాను. వాళ్ళు అడిగారు, ఎక్కడ పాతి పెడతావు? ఆయనకి సమాధి లేదు కదా. అరిమతయి యోసేపు అంటున్నాడు, నా సమాధి నేను ఇచ్చేస్తాను ఆయనకి. ఆశ్చర్యం తెలుసా? అరిమతయి యోసేపు సమాధి యేసుక్రీస్తుకు ఇచ్చేస్తే మరి అరిమతయి యోసేపు సమాధి ఏది? ఉన్నట్ట లేనట్ట? లేనట్టగా. నేనంటారు, ఒకవేళ నీవు కూడా నీ హృదయం క్రీస్తుకి ఇచ్చేస్తే అరిమతయి యోసేపుకి సమాధి ఉండదా? అవసరం లేదు, ఎందుకంటే క్రీస్తుకి ఇచ్చేశాడు. నిజమేనా? ఇక సమాధి ఉన్నా లేనట్టే. మరి ఇప్పుడు మన సంగతి ఏంటి? నీ హృదయం క్రీస్తుకి ఇచ్చేస్తే నీ హృదయం అన్నా లేనట్టే. అపోస్తలుడైన పౌలులాగా నువ్వు కూడా కేక పెట్టచ్చు. ఏంటో తెలుసా కేక? జీవించేది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. జీవించేది నేను కాదు, ఎందుకంటే నా హృదయము మార్చబడింది, నాకు నూతన హృదయం ఇవ్వబడింది. నా హృదయం నాది కాదు, నా హృదయం క్రీస్తు హృదయం అయ్యి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇప్పుడు జీవించేది నేను కాదు, కానీ ఇక్కడి నుంచి నాలో క్రీస్తు జీవిస్తాడు అని చెప్పాలంటే, నువ్వు అలాగే జీవించాలంటే ఈ రాత్రి నువ్వు ఒక పని చేయవలసి ఉన్నావు. చెప్పగలరా ఏ పని నాకు ఒకసారి? ఇంకా ఎవరు ఇవ్వాలనుకోవట్లేదా? నిజం చెప్పండి, ఎంతమంది ఇద్దామనుకుంటున్నారు? నిజం చెప్పండి. ఇక్కడ ఎవరో మన మధ్య ఉన్నాను కాదు, నిజంగా నీ హృదయంగానే క్రీస్తుకి ఇవ్వాలనుకుంటే ఈ రాత్రి నువ్వు పెట్టే కేక నీకు ఆయన కావాలో వద్దో తెలియజేస్తుంది. ఎందుకు లేదు నాకు? ఇంకా క్రీస్తు ఎక్కడ ఉండాలి? ఆయన ఇంట్లో ఉండే ప్రయోజనం లేదు, చర్చిలో ఉండే ప్రయోజనం లేదు, ఆయన సిలువలో ఉన్న ప్రయోజనం లేదు, పరలోకంలో ఉన్న ప్రయోజనం లేదు. ఆయన ఎక్కడ ఉండే ప్రయోజనం తెలుసా? ఎక్కడ ఉండే ప్రయోజనం తెలుసా? ఆయన నీ గుండెల్లో ఉంటే నీకు ప్రయోజనము.
అందుకనే సమాధిలో దూతలు అంటున్నారు, సజీవుడైన దేవుణ్ణి మీరు మృతులలో ఎలా వెతుకుచున్నారు? రైట్ రైట్ రైట్. ఇప్పుడు ఆయన సజీవుడు, జీవించి ఉన్నవాడు. ఎక్కడా? మన మధ్యలో కాదు, నాలో జీవించి ఉన్నవాడు. అపోస్తలుడు పౌలు అన్నాడు, జీవించేది నేను కాదు, నాలో క్రీస్తు. అదే నిజమైతే పౌల్లో క్రీస్తు ఉన్నాడు, పేతురులో క్రీస్తు ఉన్నాడు, నతానులో క్రీస్తు ఉన్నాడు, ఫిలిప్పులో క్రీస్తు ఉన్నాడు, స్టెఫనులో క్రీస్తు ఉన్నాడు. అదే నిజమైతే ఈ రాత్రి ఇక్కడ ఉన్న నీ లోపల ఎవరున్నాడు తెలుసా? క్రీస్తేనా? అదే క్రీస్తు, అదే ఆత్మ, అదే శక్తి, అదే ప్రభావము, అదే ఉద్యమము, అదే మంట. అవి నీవి కాదు, క్రీస్తు అయి ఉన్నాయి. నీలో ఉన్న దేవుడు అయి ఉన్నాయి. నీకు ఇచ్చిన శక్తి నీది కాదు, దేవుడు యొక్క శక్తి అయి ఉన్నది. ఈ ప్రభావం నీది కాదు, ఆయన యొక్క ప్రభావం అయి ఉన్నది. నువ్వు మండే మంట నీది కాదు, ఆయనదే ఉన్నది. నువ్వు వెలిగే వెలుగు నీది కాదు, ఆయనదే ఉన్నది. హల్లెలూయా. మనిషి మరణానికి భయపడినంత కాలం సాతానికి భయపడ్డాడు. ఇప్పుడు క్రీస్తుకి ఎందుకు వచ్చాడంటే, ఆయన సాతాను కొట్టడానికి రాలా, సాతాను తిట్టడానికి రాలా, సాతాన్ అంటే నీకున్న భయం పోగొట్టడానికి వచ్చాడు. బైబిల్ చెప్తా ఉన్నది. ఇప్పుడు అపవాది ఎక్కడున్నాడు? బైబిల్ అంటే వాడి నీ పాదముల కింద ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఎందుకు వచ్చాడు తెలుసా? నీ స్థానం ఏంటో నీకు తెలియజేయటానికి, వాడి స్థానం ఏంటో నీకు చూపించడానికి కిందకు వచ్చాడు. పాతాళం ఎక్కడ ఉంటుంది? నీ పాదము కింద. వాడి స్థానం ఎక్కడ? వాడి సింహాసనమే నీ పాదము కింద ఉన్నది, తెలుసా? నీ పాదం కింద వాడి సింహాసనం ఉన్నది. నువ్వు ఎవరికి భయపడాలా? నీ తల మీద దేవుడు, ఆయన కిరీటము, ఆయన శక్తి, ఆయన ప్రభావము, పరదేశు పైన పరలోకం అన్నది. ఇప్పుడు ఆయన నీ లోపలికి వస్తే, నీకు నీ స్థానం తెలిసాక, నీకు వాడి స్థానం తెలిసాక, నువ్వు వాడికి భయపడతావా? 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 భయపడవు. ఎందుకు భయపడవంటే, దేవుడు ఇంకో పని చేసి వెళ్ళాడు. వాడిని కొట్టలా, తిట్టలా, నెట్టేలా, తోసేలా, పడేలా ఆయన ఒక పని చేసిపోయాడు. ఆయన వెళ్తా ఏం చేశాడు తెలుసా? వాడి మరణ తండ్రిని గుచ్చుతా ఉన్నాడు. అందుకని దేవుడు ఏం చేశాడు తెలుసా? వాడి ముళ్ళు ఎరక్కొట్టి వెళ్ళిపోయాడు. క్రీస్తు వచ్చేసి పని తెలుసా? సాతాను యొక్క ముళ్ళు, అపవాది యొక్క ముళ్ళు, లూసిఫర్ యొక్క ముళ్ళు, మరణం యొక్క ముళ్ళు, నీ భయం యొక్క ముళ్ళు ఎరక్కొట్టి వెళ్ళిపోయాడు. సిలువలో క్రీస్తు ఏలాడుతా ఉన్నాడు. ఎందుకు ఏలాడుతున్నాడు? అపవాది నవ్వుతున్నాడు, నిన్ను చంపేస్తాను చూసావా అని. క్రీస్తు ఏలాడుతున్నాడు. ఎందుకంటే చూడండి, క్రీస్తు ఓపిక పట్టాడు. ఉదయం 6 గంటల నుంచి ఒంటి మీద కోడా దెబ్బలు పడుతున్నాయి. 39 కోడా దెబ్బలు పడ్డాయి. 9 గంటల దాకా ఓపిక పట్టాడు. 9 గంటలకి సిలువెక్కిచ్చారు. కాళ్ళలో చేతుల్లో మేకలు కొట్టాడు. ఓపిక పడుతున్నాడు. మధ్యాహ్నం 12 అయింది. మొత్తం చీకటి కమ్ముకపోయినది. ప్రవక్త అంటున్నాడు, సూర్యుడు, దేవుడు యొక్క చేతి పడిన సూర్యుడు, దేవుడు సిలువ మీద ఉంటూ చూసి, ఆయన యొక్క సృష్టికర్త సిలువ మీద ఉంటూ చూసి, ఇది నా వల్ల కాదు అని మేఘాల మొత్తం లాక్కొని అడ్డు పెట్టుకుని అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోయాడు. భూమి మీద వెలుగు లేదు. ఎందుకంటే వెలుగు కమ్మని పలికిన వాడే సిలువ మీద ఉండగా వెలుగు నాకెందుకు వెళ్ళిపోయాడు. చంద్రుడు పైకి రాలా, సూర్యుడు కనబడలా, నక్షత్రాలు రాలా. సృష్టి యావత్తు ఆయన చుట్టం ఇష్టం లేక చీకట్లోకి వెళ్ళిపోయాడు. ఆయన ఓపిక పడుతున్నాడు. ఆయన ఓపిక పడుతున్నాడు. ఎందుకో తెలుసా? ఈ కడిలో ఆయనలో ఉన్న వారందరూ, ఆయన నిమిత్తం రావాల్సిన వారందరూ, ఆయన నామంలో బాప్తిజం పొందవలసిన అందరికీ బలం ఇవ్వటానికి, శక్తిని ఇవ్వటానికి,
ఎలా ఎదుర్కోవాలో తెలియచేయటానికి, ఇబ్బందులు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, నిన్ను శ్రమ పెట్టేవాడు, శోధన గురి చేసేవాడు, గాయం చేసేవాడు వచ్చినప్పుడు నీవు కూడా ఇలాగ ఓపిక పట్టాలని నీకు తెలియచేయటానికి ఒక మాదిరి ఆయన కలువరి శిలువలో ఉంచెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. దేనికోసం? ఫర్ మీ, నా కొరకు. నేను అది చూసి మారాలని ఆయన ఆశయం. ఆయన మరణం యొక్క ముళ్ళు ఇరిచేశాడు, సమాధిలోకి వెళ్ళాడు. అయితే మరణం యొక్క ముళ్ళు ఇరగొట్టిన సంగతి అపవాదికి ఆ రోజు తెలియలా, ప్రజలకి ఆ రోజు తెలియలా. ఎప్పుడు తెలిసింది? ఆదివారం ఉదయం వెళ్ళగానే, రాయి పొరలిచ్చగానే లోపల దూత అంటున్నాడు. ఏమంటున్నాడు? సజీవుడైన దేవుణ్ణి మీరు ముతులు ఎలాగ తూతున్నారు? అదేంటయ్యా, మేమైన పాతి పెట్టాంగా, మీరు పాతి పెట్టారు సరే, ఆయన మరణించాక మీరు పాతి పెట్టాడు. అయితే మరణించడానికి ముందుగా సిలువలో ఆ మరణం యొక్క ముళ్ళు ఎరగొట్టే లోపలికి వచ్చాడు. ఇక వాడి ముళ్ళు పనిచేయదు. దేవుడు నేరుగా అపోస్తలుల సంగతి బయలుపరిచాడు. పౌలును కూడా చంపుదాన్ని ఒకరోజు రోడ్డు మీద తీసుకొచ్చారు. ఒక మంచి దొంగ తీసుకొచ్చి అక్కడ నుంచోబెట్టి 65-70 సంవత్సరాల వృద్ధుడిని మోకాల మీద కూర్చోబెట్టి, నొంటి మీద చిన్న అంగి పెట్టి, చేతులు గొలుసేసి దాని మీద తీసుకొచ్చి తలబెట్టి కత్తిపైకి లేపడినాడు. పోలా, యేసు దేవుడు కదని చెప్పు. పౌలు అంటున్నాడు, సరే ఆయన సంగతి తర్వాత చెప్తా కానీ ఇంతకు ముందు నీ పేరేంటి అన్నాడు. ఆ కత్తి పైకి లేపడు అంటున్నాడు, నా పేరు మరణం అన్నాడు. పౌలు నవ్వుతున్నాడు. నీకు మరణం అంటే భయలేదా అంటున్నాడు వాడు. పౌలు అన్నాడు, నీకు నేను ఎందుకు భయపడాలి అంటున్నాడు. నా పేరు మరణం, నువ్వు భయపడవా? భయపడను. ఎందుకు భయపడవు? ఎందుకు భయపడవు? నా దేవుడు నీ ముల్లెరగొట్టి మరణం యొక్క చరిత్ర మార్చేశాడు ఆయన. ఇక నీ మరణాలు భూమి మీద నడవవు. అటుపక్కన అంటున్నాడు, సరే మరణం ముళ్ళు ఎరగొట్టాడు సరే, నేను సమాధి అనేవాడు పక్కన ఉన్నా కదా, నేను తీసుకుపోయి సమాధిలో పెడతా. సమాధి ఆదివారం ఉదయం నీ సంగతి ఏమైంది? ఆదివారం ఉదయం ఏమైంది? సమాధులు బద్దలైనవి, శుక్రవారం బద్దలైనవి, లోపలందరూ బయటకు వచ్చారు. క్రీస్తు లేచాక ఆదివారం ఉదయం అందరూ ఊళ్ళోకి వచ్చారు. సమాధి ఎక్కడా నీ విషయం? మరణమా నీ ముళ్ళెక్కడ? మరణమా ఎక్కడ నీ చరిత్ర? అంత మాత్రమే కాదండి, యేసుక్రీస్తు శుక్రవారం సాయంకాలం తీసుకెళ్ళి సమాధిలో పాతి పెడితే ఆయన సమాధి నిద్రపోతా కూర్చోాలా. ఆయన అక్కడి నుంచి కిందకి వెళ్ళాడు, పాతాళంకి వెళ్ళాడు, తలుపు కొట్టాడు. అరే అపాది, రాననుకున్నావా? వచ్చా నేను ఇప్పుడు ఇక్కడికి ఇంటికి. తీస్తావా దీవాని తలుపు? ఇస్తావా ఇవ తాళము? ఏ తాళం? పాతాళం యొక్క తాళం చెవి. ఏ తాళం? మరణం యొక్క తాళం చెవి. ఎందుకు? నాలో ఉన్నవారిని ఇక నీవు మరణించేలాగా చేయలేవు. ఇప్పుడు యేసుక్రీస్తుకి ఆయన ఇక్కడ ఏలాడతారు 2 తాళం చెవులు. మరణం యొక్క, పాతాళం యొక్క తాళం చెవులు ఆయన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు నేను దేనికి భయపడాలి? వినపడలా. సో ఇప్పుడు ఆయన భయం యొక్క చరిత్ర మార్చాడు, మరణం యొక్క చరిత్ర మార్చాడు, పాతాళం యొక్క చరిత్ర మార్చాడు, సమాధి యొక్క చరిత్ర మార్చాడు. ఇంకో సంగతి చెప్పనా, ఈ రోజు నువ్వు కానీ వాక్యం నమ్మితే ఆయన నీ చరిత్ర కూడా మార్చాడు ఇక్కడే. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేనికి భయపడాలి? తాళాలు ఆయన దగ్గరే. పరలోక రాజ్యం తాళాలు మనకి ఇచ్చాడు, సంఘానికి ఇచ్చాడు. సంఘంలో పరలోక రాజ్యం ఒక తాళం చెవులు. ఆయన దగ్గర పాతాళ మరణం. ఇప్పుడు దేనికి భయపడాలి? వినపడలేదు నాకు. ఎవడుందా భయపడటానికి? రైట్. ఇప్పుడు భయం పోయింది, ఏం చేద్దాం?
భయం పోయింది, ఏం చేద్దాం? భయం నీకు ఎవరి వల్ల పోయింది? క్రీస్తు వల్ల పోయింది. ఇప్పుడు మనం ఎవరి పక్కన ఉండాలి? యేసు పక్షమున ఉండాలి, వాక్యం పక్షమున ఉండాలా, వర్తమాన పక్షమున ఉండాలా, క్రీస్తు పక్షమున ఉండాలా, రక్తం పక్షమున ఉండాలా, పరలోకం పక్షమున ఉండాలా, సత్యం పక్కన ఉండాలా, జీవం పక్కన ఉండాలా, కృప పక్కన ఉండాలా, పరలోకం పక్కన, నిత్యత్వం పక్కన, 1000 ఏళ్ల పాలన పక్కన, ఎత్తపాటు పక్కన, నీ థియోఫనీ పక్కన. నేను రెడీ, నేను రెడీ. మీరేమో రెడీగా ఉన్నారా? అక్కడ వచ్చేవాళ్ళు ఉన్నారా? ఆయన దగ్గరికి రావాలి సిద్ధంగా ఉన్నారా? రావటం ఇష్టమేనా? నువ్వు రావాలనుకుంటే భయం నీలో ఉండకూడదు. విశ్వాసం ఉన్న చోట భయం ఉండదు, క్రీస్తు ఉన్న చోట మరణం ఉండదు. నిజమేనా? విశ్వాసం ఎక్కడా చెప్పగలవా? ఇక్కడ. క్రీస్తు ఎక్కడ? ఇక్కడ. ఆయన యొక్క వాక్యం ఎక్కడ? ఇదిగో ఇక్కడ. ఆయన యొక్క జీవం ఎక్కడ? ఇదిగో ఇక్కడ. ఆయన యొక్క రక్తం ఎక్కడ? ఇదిగో నా మీద. ఆయన కృప ఎక్కడ? నా చుట్టూ ఆవరించి ఉన్నది. క్రీస్తు ఎక్కడ? క్రీస్తు ఎక్కడ? చెప్పగలవా నాలో ఉన్నాడని? కేవలం ఒక మాట చెప్పడమే కాదు, కానీ ఆయన నీలో ఉన్నాడు అన్న విధంగా నువ్వు జీవించవలసి ఉన్నావు. జీవిద్దామా? జీవించేద్దామా? క్రీస్తు కొరకు, నా కొరకు, శరీరం యొక్క రూపాంతరం కొరకు, ఎత్తపాటు కొరకు, మరణము జయించడానికి, పాతాళం జయించడానికి, సమాధిని జయించడానికి ఆ రక్తం కింద మనం నిలబడదామా? ఆ కృప కింద నిలబడదామా? ఇప్పుడు రేపటి వరకే కాదు, ఎల్లుండి వరకే కాదు, డిసెంబర్ 31 దాకా, 2025 దాకా కాదు. ఈ శరీరం పోవాలా లేదా కిందకి రావాలా? తీసుకుందామా నిర్ణయమో? తీసుకున్నామా నిర్ణయమో? ఏంటా నిర్ణయమో? క్రీస్తు కొరకు నిలబడటం, మరణాన్ని జయించి ఆయన పక్క నిలబడటం. నేను ఆయన కొరకు, ఆయన నా కొరకు, క్రీస్తు కొరకు. ఎంతమంది రెడీగా ఉన్నారు? వాక్యం కొరకు. ప్రపంచం అడ్డొచ్చినా, సమస్యలు అడ్డొచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అపవాది ఇబ్బంది పెట్టినా, శోధన గురి చేసిన, బంధువులు వెనక్కి లాగిన, పక్క సంఘాలు కామెంట్లు చేసిన, నాకు వాటితో ఒక సంబంధము, నా కొరకు కిందకు వచ్చిన వాటితో నా సంబంధము, అని పరలోకం తీసుకెళ్లే వాటితో సంబంధము. జీవిద్దామా? క్రీస్తుకు గట్టిగా నిలబడదామా? గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.